నమస్తే ఫ్రెండ్స్, మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. ఐపీసీ సెక్షన్ 204 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 241గా మారిపోయింది. ఇదేంటంటే సాక్ష్యానికి ఉపయోగపడే డాక్యుమెంట్ అని ఎవరైనా సరే ధ్వంసం చేయడము లేకపోతే ఆల్టర్ చేయడము అని అర్థం. అయితే ఒక లీగల్ కాంపిటెన్సీ అంటే చట్టబద్ధత కలిగినటువంటి ఎవరైనా ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి ఎదుట లేకపోతే కోర్టులో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశాలు రావచ్చు. అయితే అటువంటి డాక్యుమెంట్స్ కనుక ఈ అధికారి ఎదుట కానీ కోర్టు ఎదుట కానీ సబ్మిట్ చేస్తే దాని ప్రకారంగా శిక్షల్లో మార్పు రావచ్చు, వేసే శిక్షలో కొంచెం తేడా రావచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇటువంటి ఆదేశాలు వస్తే వాటిని బేఖాతరు చేసేసి సాక్ష్యంగా ఉపయోగపడే డాక్యుమెంట్ను దాచిపెట్టడం కానీ లేకపోతే ధ్వంసం చేయడం కానీ అలాగే ఆల్టర్ చేయడం కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే అంటే అది ఎలక్ట్రానిక్ రికార్డు కావచ్చు, మామూలు డాక్యుమెంట్ కావచ్చు, సాక్ష్యంగా ఉపయోగపడే ఏ డాక్యుమెంట్ అయినా సరే ధ్వంసం చేస్తే మాత్రం వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 5,000 రూపాయల వరకు జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. నేర తీవ్రత బట్టి చట్టాన్ని, ప్రభుత్వ అధికారులను గౌరవించాలి. అంతే తప్ప ఎవరి భయభ్రాంతులు గురి చేసినంత మాత్రాన మీరు సాక్ష్యాధారాలను ఎప్పుడు రూపుమాపకూడదు. ఇది అందరికీ చేరవేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ.